హలో అండి. ఇప్పుడు కనిపిస్తుంది మ్యాంగో జ్యూస్ అండి. పోయిన సంవత్సరం స్టోర్ చేసుకున్న మ్యాంగోల్లో తీసిన జ్యూస్ అండి. అదిగో ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నా చూడండి, 4 మిగిలినాయండి. పోయిన సంవత్సరం నేను జూన్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో. ఆ ట్రై నిండా పెట్టాను. జ్యూస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నాను. ఇంకా 4 మిగిలాయి. అదిగోండి జ్యూస్ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న జ్యూస్ అండి. ఇప్పుడు నేను ఇంకా ఆ జ్యూస్ తీసి ఖాళీ చేసేస్తే మళ్ళీ స్టోర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి తీసాను, ఇంతకుముందు మీరు చూసారు అందరూ. ఈ విధంగా స్టోర్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. మీరు కూడా ఈ టైంలో స్టోర్ చేసుకుంటారన్న ఉద్దేశంతో మళ్ళీ వీడియో పెట్టాల్సి వస్తుంది. నేను స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బయట ఏంటేంటో జ్యూసులు తాగి డ్రింకులు తాగే బదులు ఇది తాగితే ప్రాబ్లం ఏంటండి, బాగానే ఉంటుంది. నేను ఇలాగే తాగుతాను కానీ బయట ఏం డ్రింకులు తాగనో జ్యూసులు తాగనండి. ఇప్పుడు చూడండి కాయ ఎలాగుందో చూడండి. కూలింగ్ తగ్గిన తర్వాత కాయ ఈ విధంగా ఉందండి. ఇలాగ తోలు తీసేసుకొని పిండేసుకోండి అంతే. మీరు మట్టికి స్టోర్ చేసుకోవటం మానొద్దండి. ఈ సంవత్సరం అంతా ఉంటాయండి. అలాగే డీప్లో పెట్టుకోవాలి. మీరు డీప్లో ట్రైలు ఉంటాయి కదా, అందులో స్టోర్ చేసుకోండి. చక్కెర అండి, షుగర్ నేను మిక్సీ పెట్టి పౌడర్ కలిపి అందులో మిక్స్ చేసుకున్నాను జ్యూస్లో, అంతే. గ్లాస్లో సర్వ్ చేస్తాను. చూస్తారా ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి టేస్ట్ కూడా ఉందండి. నేను తాగుతాను అప్పుడప్పుడు, నాకు కావాలన్నప్పుడల్లా 1 ఇయర్ నుంచి ఇలాగే తాగుతూ ఉంటానండి. మీరు కూడా అలా చేసుకోండి. బై.